హలో ఆల్ అందులో ఉన్న నేనైతే మంచి హెల్తీ రెసిపీతో అయితే వచ్చేసాను. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అనమాట. చాలా మంచిది హెల్త్‌కి. సో, నేనైతే హాఫ్ కప్ మెజర్‌మెంట్స్‌తో అన్నీ తీసుకుంటున్నాను. హాఫ్ కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ ఆఫ్ నువ్వులు వేసుకున్నాను అనమాట. సో, దీంట్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ బాదం తీసుకున్నా కొంచెం, కొంచెం వచ్చేసి జీడిపప్పు కూడా తీసుకున్నా అనమాట. సో, దీంట్లో ప్రోటీన్, ఫైబర్ మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డు అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అలాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి సో, అంతే కాకుండా డైజెషన్‌ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తదనమాట. నేను హాఫ్ కప్ ఆఫ్ ఫ్రైడ్ పల్లి గూడా తీసుకున్నాను. సో, దీంట్లోనే గోంద్ కటీరా గూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం వేడిననేది తగ్గిస్తది గాబట్టి. సో, హాఫ్ కప్ ఆఫ్ గోంద్ కటీరా గూడా యాడ్ చేసుకున్నా అనమాట. మీరు కొంచెం తగ్గించుకునైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సేమ్ క్వాంటిటీతో గూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి కంటిన్యూస్‌గా మనం 21 డేస్ గాని తిన్నామంటే మంచి రిజల్ట్ అయితే మనకొస్తది. సో, అంతే గాకుండా దీంట్లో పంకిన్ సీడ్స్, కొన్ని వచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ గూడా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. సో, మొత్తం అన్నీ కలిపేసి చక్కగా మిక్సీ అయితే చేసేసుకోవాలి. దీంట్లోకి నేనైతే బెల్లం యూజ్ చేశాను. చాలా తక్కువ 1 కప్ ఆఫ్ బెల్లం యూజ్ చేశాను. అరౌండ్ 100 గ్రామ్స్ టు 120 గ్రామ్స్ ఉంటుంది. సో, ఇది డైట్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి స్నాక్ ఐటెమ్‌గా అయితే అవుతదనమాట. ఎందుకంటే 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లంతో మనకైతే ఎక్కువేం రాదు. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ బెల్లం డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, అది కూడా చాలా బావుంటది. బట్ నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. డైట్‌లో ఉన్నవాళ్ళు కూడా చాలా చక్కగా తినొచ్చు. అండ్ అలాగే దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేస్తున్నాను. ఎందుకంటే బెల్లం కొంచెం తక్కువ వేసాను కాబట్టి లడ్డు రావడానికనమాట. అండ్ అలాగే వేయించుకున్న నువ్వులు లాస్ట్‌లో కొంచెం ఉంచేసి అవి కనిపించడానికి అలా వేసుకున్నాననమాట. లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంది. మా పాపకు కూడా నచ్చిందనమాట. పిల్లలకు కూడా చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. నేను యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో చేసేసేయండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.